హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రవిత డైరీస్. ఈ రోజు వచ్చేసి మనం హెల్త్కి అయితే మంచి ఒక జ్యూస్ గురించి చెప్పుకుందాం. అలాగే సమ్మర్ కదండి, సో హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు కదా. సో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ దూరం పెట్టడానికి మనం మంచిగా డే బై డే వారంలో ఒక 2-3 సార్లు చేసుకున్నా చాలు, మనకి హెల్త్ ఇష్యూస్ అయితే ఇట్నే పోతాయి అన్నమాట. సో అవి ఎలా ఇలాసి ఫ్రూట్ అంటే ఏంటి అని చెప్పుకుందాం. అవకాడో ఫ్రూట్ అంటారు కదండి. సో చాలా హెల్త్కి అయితే చాలా మంచిది అనమాట. సో ఎక్కువ రేట్ కూడా ఉండిద్ది. సో ఈ ఫ్రూట్ అయితే మనం ఇలా జ్యూస్ చేసుకుని తాగితే మాత్రం చాలా మంచిది అనమాట. సో రేట్ అయితే కూడా ఎక్కువైనా ఉండిద్ది ఫ్రూట్ మాత్రం. సో ఈ ఫ్రూట్ వచ్చేసి చూస్తున్నారు కదా. సో లోన్ అయితే భలే ఉండిద్ది అనమాట. ఒక నోట్లో పెట్టుకుంటే కరిగిపోద్ది అనమాట. అవకాడో ఫ్రూట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ ఫ్రూట్ గురించి అయితే అవకాడో తింటే ఈ సమస్యలని దూరం అని చాలామంది చెప్తారు. సో నేను కూడా అయితే విన్నాను, చూశాను. సో అవకాడోలో ఇవి రెగ్యులర్ ఫ్రూట్ కంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో బటర్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారనమాట. ఈ పండు తింటే ఉప్పు లేని బటర్ తిన్నట్లే. సో వీటిని తింటే మాత్రం క్యాలరీస్ అయితే కంట్రోల్ అయ్యి, అలాగే గుండె సమస్యలు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, చాలా బెనిఫిట్స్ ఉంటుంది వాళ్ళకి. అలాగే ఊబకాయ వంటి సమస్యలు ఉన్న వారికి వీటిని రెగ్యులర్గా తినడం వల్ల చాలా మంచిదండి హెల్త్కి అయితే. సో అలాగే అవకాడోలో కార్బోహైడ్రేట్స్, అలాగే ప్రోటీన్స్, అలాగే ఫైబర్ అండ్ ఐరన్, మెగ్నీషియం, పొటాన్షియల్ అలాగే పుష్కలంగా ఉన్నాయన్నమాట. సో వీటిలో విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కే, విటమిన్ B6 అండ్ విటమిన్లు చాలానే ఉన్నాయి. సో అవకాడోలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో హెల్త్ బెనిఫిట్స్ అయితే చూసారు కదా అవకాడో ఫ్రూట్ తింటే. సో అలాగే ఇలాంటి జ్యూస్ చేసుకుని తాగుతామనుకోండి, చాలా బాగుంటుంది. సో అవకాడో అండ్ అలాగే అరటిపండు, ఖర్జూరం అండ్ అలాగే చూసారు కదా ఇందాక జీడిపప్పు. సో ఇవన్నీ 4 వేసుకుని ఫ్రూట్ చేసుకున్నాం అనుకోండి, చాలానే హెల్త్కి అయితే చాలా మంచిదన్నమాట. సో మనమైతే ఈ ఫ్రూట్ సమ్మర్ కదా. సో పెద్దవాళ్ళు చాలామంది హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఉంటారు. మీ ఇంట్లో కూడా ఇలాగే జ్యూస్ చేసి మీ పేరెంట్స్కి ఇవ్వండి. ఖచ్చితంగా వాళ్ళకి హెల్త్ కొంచెం బాగుంటుంది కూడా. అండ్ అలాగే మనం ఇప్పుడు అరటికాయ గురించి చెప్పుకుందాం. అరటికాయ అయితే చాలా బెనిఫిట్ అండి హెల్త్కి. అరటికాయ వల్ల సో కిడ్నీ ప్రాబ్లం వల్ల ఉంటారు కదా, సో వాళ్ళకైతే చాలానే మంచిదన్నమాట. సో అండ్ అలాగే చూస్తున్నారు కదా. సో మనమైతే ఖర్జూరం వల్ల అయితే చాలానే ఖర్జూరం ఇలానే మనం డేట్స్ కూడా అంటారు కదా. సో వీటినైతే తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ B6, ఐరన్, కాల్షియం వంటి పోషకాలు అయితే చాలానే ఉన్నాయన్నమాట. ఇవి గుండె అలాగే జీర్ణక్రియ, ఎముకలు ఆరోగ్యం వల్ల మరియు బరువు నియంత్రణకు చాలానే సహాయపడుతుంది మన ఖర్జూరం అనేది. సో చూస్తున్నారు కదా. సో జీడిపప్పు కూడా చాలా హెల్త్కి అయితే చాలా మంచిది. చూస్తున్నారు కదా, ఇలా జ్యూస్ చేసి తాగండి, హెల్తీగా ఉంటారు. సో మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.